కరెంట్ లేదు, టెక్నాలజీ లేదు, కనీసం భూతద్దం కూడా కనిపెట్టని 1400 కాలం అది. అలాంటి చీకటి కాలంలో ఒక మనిషి ఈ రోజు మనం వాడుతున్న హెలికాప్టర్ ఎలా ఉంటుందో ప్రాపర్ కొలతలతో గీసి చూపించాడు. అలాగే ఆకాశం నుంచి కిందకు దూకే పారాచూట్ ఎలా ఉంటుందో దాన్ని డిజైన్ చేసి చూపించాడు. మన గుండెలో రక్తం పంపయ్యే వాల్ ఎలా ఉంటుందో, ఆ వ్యవస్థ ఎలా ఉంటుందో అన్నిటిని ప్రాపర్గా గీసి చూపించాడు. అసలు అతను ఎవరు? ఒక టైం ట్రావెలరా, లేకపోతే ఏలియనా? అసలు అతను ప్రపంచంలో ఏ సైంటిస్ట్కి అర్థం కాని భాషలో ఒక బుక్ రాస్తే ఆ బుక్ని మైక్రోసాఫ్ట్ ఓనర్ ఏకంగా 250 కోట్లు పెట్టి ఎందుకు కొన్నాడు? అది ఇవాళ మన వీడియో. సో వెల్కమ్ టు చైతు క్రానిక్స్, వెల్కమ్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మోనాలిసా పెయింటింగ్ గీసిన ఒక గొప్ప చిత్రకారుడిగా మాత్రమే మన ప్రపంచానికి తెలిసిన లియోనార్డో డావిన్సీ వెనకాల మైండ్ బ్లాక్ అయ్యే మిస్టరీస్ వందల్లో ఉన్నాయి. అసలు ఆయన రాసిన పుస్తకాల్లో ప్రపంచవంతమే రహస్యాలు ఏమైనా ఉన్నాయా? ప్రపంచానికి ఎవరికి అర్థం కాని అక్షరాలతో ఆ బుక్ని ఎందుకు రాసినట్టు? అసలు ఆ బుక్లో మిస్ అయిన 6000 పేజీలు ఎక్కడికి పోయినట్టు? ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో వాచ్ చేయండి, ఎందుకంటే వీడియో పూర్తి అయ్యేసరికి మీకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. సో వెల్కమ్ టు ద సీక్రెట్ బుక్ ఆఫ్ డావిన్సీ. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చూడండి. లెట్స్ కంటిన్యూ. చరిత్రలో ఎంతో మంది మేధావులు ఉన్నారు, కానీ వాళ్ళందరితో పోల్చుకుంటే లియోనార్డో డావిన్సీ ఒక 500 ఏళ్ళు అడ్వాన్స్డ్గా ఆలోచించాడు. ఆయన బుర్రలో ఎన్ని ఐడియాలు ఉండేవంటే వాటన్నిటిని ఆయన రాసుకొని బొమ్మలు గీసుకొని పక్కన పెట్టుకునేవాడు. కానీ మొదట బుక్ దొరికినప్పుడు దాన్ని మొదటగా చదివిన హిస్టోరియన్స్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే అందులో ఉన్న అక్షరాలు గ్రీక్ లాగా లేవు, లాటిన్ లాగా లేవు, ఇటాలియన్ లాగా అసలే లేవు. అందులో ఉన్న అక్షరాలు రివర్స్లో ఉన్నాయి, అంటే కుడి నుండి ఎడమకు రాస్తున్నాయి. అవును ఫ్రెండ్స్, డాక్టర్ డావిన్సీ తన జీవితకాలం మొత్తం ఒక వింతైన మిర్రర్ రైటింగ్తోనే తన బుక్ రాశాడు. అద్దం పెట్టి చూస్తేనే అక్షరాలు మనకి స్ట్రైట్గా కనిపిస్తాయి, లేదంటే అసలు ఎవ్వరికీ ఏం అర్థం కావు. పైగా తను ఏ ఒక్క పదాన్ని కూడా పూర్తి చేసేవాడు కాదు, తన ఓన్ షార్ట్ కట్స్ యూజ్ చేసేవాడు. అసలు ఆయన ఎందుకు అలా రాశాడు? దీనికి చరిత్రకారులు ఒక 2 రీజన్స్ చెప్తారు. అందులో మొదటిది, ఆయన లెఫ్ట్ హ్యాండర్, అంటే ఎడమ చేతి వాడు. అప్పట్లో ఈ పక్షి వెంట్రుకలతో ఉన్న ఇంక్ పెన్తోనే అక్షరాలు రాసేవారు. ఆయన ఎడమ చేతితో నార్మల్గా అక్షరాలను మొదలు పెడితే ఈ కుడి నుంచి ఎడమకు రాసేలోపు మొత్తం ఇంకంతా చెయ్యంతా స్ప్రెడ్ అయిపోయి ఆ పేపర్ పాడైపోతుందని చెప్పి ఆయన పేపర్ పాడవకూడదని అక్షరాలని రివర్స్లో రాశారు అని అంటారు. సెకండ్ రీజన్, ఆ కాలంలో యూరోప్లో క్యాథలిక్ చర్చ్ చెప్పిందే వేదం. అది భూమి బల్లపరుపుగా ఉందని చెప్తే ప్రజలు నమ్మాలి. ఒకవేళ ఎవరైనా కాదు, భూమి గుండ్రంగా ఉంది, సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అని సైన్స్ చెప్పింది అని మాట్లాడితే వాళ్ళని మంత్రగాలని చెప్పి నడు రోడ్డు మీద సజీవ దహనం చేసేవారు. డాక్టర్ డావిన్సీకి ఈ విషయం బాగా తెలుసు. తను చేస్తున్న ప్రయోగాలు కనుక చర్చి ఫాదర్కి తెలిస్తే మరుసటి రోజే తను తల తీసేస్తారని గమనించి తన ఇన్వెన్షన్స్ ఎవ్వరికీ కూడా తెలియకుండా, తన బుక్ ఎవరు దొంగలించకుండా, అందుకే ఎవ్వరికీ అర్థం కాని భాషలో ఆ బుక్ని రాశాడు. నిజానికి ఆ సీక్రెట్ బుక్లో ఏ రాశాడు అని మనం తెలుసుకోవడం మొదలు పెడితేనే అసలు మిస్టరీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. చరిత్ర ప్రకారం 1903లోనే రైట్ బ్రదర్స్ మొదటిసారి విమానాన్ని కనిపెట్టారు కదా, కానీ డావిన్సీ తన నోట్బుక్లో ఏకంగా 1480 సంవత్సరంలోనే ఫ్లయింగ్ మిషన్ డిజైన్ గీశాడు. ఒక హెలికాప్టర్ పైన ఫ్యాన్ ఎలా తిరుగుతుందో అచ్చం అలాంటి డిజైన్ని ఏరియల్ స్క్రూ అనే పేరుతో పక్కా కొలతలతో గీశాడు. ఆయన అంతటితో ఆగల. అప్పట్లో యుద్ధం అంటే కత్తులు బాణాలే, కానీ ఆయన అప్పట్లో శత్రువుల మీదకి దూసుకెళ్ళి 360 డిగ్రీస్ తిరిగే ఆర్మర్ ట్యాంకర్ డిజైన్ గీశారు. సో అది చూడడానికి అచ్చం మనం ఇప్పుడు మిలిటరీలో వాడే ట్యాంకర్ లాగానే ఉంటుంది. అంతేకాదు, సైనికులు సముద్ర అడుగును కూడా శ్వాస పీల్చుకునే విధంగా ఒక స్కూబా డైవింగ్ సూట్, ఆకాశం నుంచి సేఫ్గా కిందకి దిగే పారాచూట్, ఒకేసారి 33 బుల్లెట్లు ఒకేసారి ఫైర్ చేయగల మిషన్ గన్, ఇవన్నీ 100 ఏళ్ల క్రితమే ఆయన పుస్తకంలో డిజైన్ చేసి పెట్టుకున్నాడు. ఆ కాలంలో ఇలాంటివన్నీ ఊహించడమే అసాధ్యం. అలాంటిది ఆయనకి ఇవన్నీ ఎలా తెలిసాయి అంటారు? ఇక్కడే చాలామంది కాన్స్పిరసీ థియరిస్టులు ఒక మాట అంటారు. 1476లో డాక్టర్ డావిన్సీ 2 ఏళ్ల పాటు ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడు అనేది చరిత్రలో ఎక్కడ రికార్డ్స్ లేవు. ఆయన అడ్రస్ పూర్తిగా మాయమైపోయింది. సో ఆ 2 ఏళ్ళలోనే ఆయన ఒక వింతైన గుహకు వెళ్ళాడని, అక్కడే ఆయనకి ఏలియన్స్తో కాంటాక్ట్ ఏర్పడిందని, సో ఏలియన్స్ భవిష్యత్తులో రాబోయే టెక్నాలజీని ఆయన బుర్రలో ఫీడ్ చేశారని ఒక బలమైన థియరీ ఉంది. సో అందువల్ల ఏలియన్స్ ఇచ్చిన నాలెడ్జ్తోనే ఆయన ఈ బొమ్మలన్నీ గీశారని అంటారు. ఇది వినడానికి ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా స్టోరీలా ఉన్నా ఆయన గీసిన డ్రాయింగ్స్ చూస్తే మాత్రం కొంత ఆశ్చర్యంతో పాటు కొంత భయం కూడా వేస్తుంది. డాక్టర్ డావిన్సీ పుస్తకాల్లో యంత్రాలు మాత్రమే లేవు, మనిషి బాడీకి సంబంధించిన మైండ్ బ్లాక్ అయ్యే రహస్యాలు కూడా ఉన్నాయి. అప్పట్లో మనిషి శరీరాన్ని కొయ్యడం అనేది చట్టరీత్యా పెద్ద నేరం, కానీ డావిన్సీకి మాత్రం మనిషి శరీరంలో అసలు ఏముందో తెలుసుకోవాలన్న పెద్ద క్యూరియాసిటీ ఉండేది. అందుకని ఎవ్వరూ చూడకుండా రాత్రిపూట శ్మశానానికి వెళ్ళి అప్పుడే పూడ్చిపెట్టిన డెడ్ బాడీని తీసి ఒక సీక్రెట్ రూమ్కి తీసుకుని వెళ్ళేవాడు. ఒక చిన్న కొవ్వొత్తి వెలుతురులో కుళ్ళిపోతున్న ఆ శవాలను కోసి చర్మం కింద కండరాలు ఎలా ఉంటాయి, కంటి చూపు మెదడుకి ఎలా కనెక్ట్ అయి ఉంటుంది, గుండె లోపల రక్తం ఎలా పంప్ అవుతుంది అని గంటల తరబడి చూస్తూ వాటన్నిటిని తన నోట్బుక్లో బొమ్మలుగా గీసేవాడు. మీకు తెలుసా ఫ్రెండ్స్, డాక్టర్ డావిన్సీ ఏకంగా
30 మందికి పైగా శవాలు కోసి ప్రయోగం చేశారు. ఒక తల్లి కడుపులో బిడ్డ ఏ పొజిషన్లో ఉంటుందో అనేది ప్రపంచంలో మొట్టమొదటిసారి డ్రాయింగ్ వేసి చూపించింది డాక్టర్ డావిన్సీని. అలాగే గుండెకు ఒక జబ్బు ఉంటుందని మోడర్న్ డాక్టర్స్ చెప్పే లోపే అప్పట్లోనే అసలు జబ్బు ఎందుకు వస్తుందో ఆయన డ్రాయింగ్స్లో వేసి చూపించారు. ఈ రోజు ఎంబీబీఎస్ చదువుతున్న డాక్టర్లు వాడుతున్న అనాటమీ మెడికల్ బుక్స్కి పునాది ఆనాడే పడింది. సో తన చుట్టూ ఉన్న ప్రపంచం దేవుడు, భక్తి, మతం అనే మూఢనమ్మకాలతో బతుకుతుంటే ఆయన మాత్రం సైన్స్ అండ్ లాజిక్ అనుకుంటూ ఒంటరిగా ఒక చీకటి గతిలో శవాలతో సావాసం చేశాడు. ఇలాంటి అద్భుతమైన నోట్బుక్స్ డావిన్సీ చనిపోయాక ఒక చోట లేవు. ఆయన రాసిన పుస్తకాలు ఎన్నో ముక్కలైపోయి వేరువేరు దేశాల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. అందులో ఒక చిన్న నోట్బుక్ పేరే కోడెక్స్ లెసెస్టర్. ఇందులో కేవలం 72 పేజీలు మాత్రమే ఉన్నాయి. 1994లో జరిగిన ఒక వేలంపాటలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈ 72 పేజీల పుస్తకాన్ని $30.8 మిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 250 కోట్లు పెట్టి కొన్నాడు. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తకం ఇదే. కానీ దీన్ని బిల్ గేట్స్ ఎందుకు కొన్నాడు? డావిన్సీ రాసిన లెక్కల్లో, ఆ మిర్రర్ రైటింగ్స్లో బిల్ గేట్స్ లాంటి విజనరీకి మాత్రమే అర్థమయ్యే ఏ అడ్వాన్స్ సీక్రెట్స్ ఉన్నాయో ఎవ్వరికి తెలియదు. బిల్ గేట్స్ ఆ పుస్తకాన్ని కొన్నాక అందులో ఉన్న పేజీలను స్కాన్ చేసి విండోస్ 95 సిస్టమ్స్కి వాల్ పేపర్లా కూడా వాడాడు. కానీ ఇక్కడే మనకి ఒక భయంకర మిస్టరీ మిగిలిపోయింది. డావిన్సీ తన జీవిత కాలంలో ఏకంగా 13,000 పేజీలు రాశాడని హిస్టోరియన్స్ చెప్తున్నాడు. కానీ మనకి 7,000 పేజీలు మాత్రమే దొరికాయి. ఆ మిగిలిన 6,000 పేజీలు ఏమైపోయాయి? మిస్ అయిన పేజీల్లో అసలు ఏముంది? ప్రపంచం ఎలా అంతమైపోతుందో డిజైన్స్ ఏమైనా వేశాడా? లేదా ఎవరికి అంతు చెక్కని టైం ట్రావెల్ ఫార్ములాలు ఏమైనా ఉన్నాయా? చాలామంది చెప్పే థియరీ ఏంటంటే ఆ మిస్ అయిన 6,000 పేజీలు ఎక్కడికి పోలేదు, వాటిని వాటికన్ సిటీలో ఉన్న అత్యంత సీక్రెట్ చర్చ్ గదుల్లో దాచేశారని. ఎందుకంటే ఆ పేజీలు కనుక బయటపడితే మనుషుల్లో ఆలోచన విధానం మారిపోతుందని, మతాల పునాదులు కదిలిపోతాయని వాళ్ళు భయపడి దాన్ని దాచేశారు. ఆ మిస్ అయిన పేజీలు ఈ భూమి మీద ఏ సీక్రెట్ వాల్ట్లో దాగున్నాయో అందులో లియోనార్డో డావిన్సీ ఎలాంటి అద్భుతాలు రాశాడో ఇప్పటికీ ఎవ్వరూ సాల్వ్ చేయని ఒక పెద్ద మిస్టరీనే అది. సో చూసారు కదా ఫ్రెండ్స్, 500 ఏళ్ల క్రితమే భవిష్యత్తును చూసి హెలికాప్టర్ని, ట్యాంకర్స్ని ఎలా ఉంటాయో ఊహించి ఎవ్వరికీ అర్థం కాని భాషలో రాసిన లియోనార్డో డావిన్సీ మైండ్ సెట్ గురించి మీరు విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? నిజంగా ఆయన ఏలియన్స్తో కాంటాక్ట్ అయిన టైం ట్రావెలరా, లేకపోతే ఒక అద్భుతమైన ఐక్యూ ఉన్న ఒక నార్మల్ మనిషా అన్నది మీరు కింద కామెంట్స్లో రాయండి. మీ ప్రతి కామెంట్ని నేను చదువుతా. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. మీ కాంటాక్ట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు తెలిసిన ప్రతి గ్రూప్లో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు మాకు బెటర్ సపోర్ట్ ఇవ్వగలిగితే ఇంతకన్నా బెటర్ వీడియోస్ మేము చాలానే తీసుకురాబోతున్నాం. అందుకే చైతు క్రానిక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ని కూడా ఆన్లో పెట్టుకోండి. అంటిల్ దెన్, సైన్ ఆఫ్.